ఆ మాధురి కూడాను నిన్న రోడ్డు ప్రమాదం, వాహన ప్రమాదం జరగడం, ఆమె కూడా ప్రస్తుతం హాస్పిటల్‌లో ఈ పరిణామాలన్నీ కూడాను చక్ర దిగ్బంధంలో ఈరోజు దువ్వాడ చిక్కుకున్నాడనలో ఎటువంటి ప్రస్తుతం మనం దువ్వాడ మాట్లాడుతున్నాం. చూస్తే కనుక ఒక్కటొక్కటిగా మూకుమ్మడి దాడి. ఓవైపు ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించాల్సి వస్తుంది, కుటుంబం కూడా రోడ్డున పడింది. కష్టాల్లో ఆదుకున్నటువంటి మహిళకి కూడాను ఈరోజు ప్రమాద రూపంలో ఒడిలోకి వెళ్ళి ఈరోజు ప్రాణాలతో బయటపడే పరిస్థితి ఉంది. ఇవన్నీ చూస్తుంటే ఇంకా దువ్వాడ శ్రీనివాస్ చరిత్ర కాలగర్భంలో కలిసిపోయే పరిణామాలు అనుకోవచ్చు. ఇవన్నీ చరిత్రలు ఎవరు కాలగర్భంలో ఎలా కలిసిపోతాయండి? జీవితం అన్నాక పుట్టిన నుంచి మరణించిన వరకు జయాలుంటాయి, అపజయాలుంటాయి. అలాగే అత్యంత బీభత్సమైనటువంటి పరిస్థితులు కూడా ఎదురవుతాయి. అన్నిటినీ ఎదురొడ్డి ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు జీవితంలో రెండు రకాలు ఉంటాయి. నా జీవితానికి వచ్చినప్పుడు పర్సనల్గా కుటుంబ వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ. రాజకీయాన్ని ఓ కన్ను, కుటుంబం అన్నది మరో కన్ను. ఈ రెండు నడిపించుకుని వెళ్ళటం అన్నది కొంచెం ఛాలెంజింగే, చాలా కష్టం. ఇది శ్రీరామచంద్రమూర్తికే వచ్చింది. రాజ్యమా కుటుంబమా? రాజ్యం కోసం నేను రాజుని కాబట్టి కుటుంబాన్ని ఆయన సీతాదేవికి పంపించారు. అంటే ఇక్కడ ఇదేంటంటే చరిత్ర, లెజెండ్స్లో పురాణాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. నేనంతటోండి ఆఫ్టర్ ఆల్ ఒక మానవ మాత్రలో. అవన్నీ మనం ఈ పురాణాలు ఇవన్నీ ఎందుకు చూస్తామంటే అలాంటి పరిస్థితుల్లో కూడా ఎలా ఎదుర్కోవాలి, ఎలా నిలబడాలి ఇవన్నదే మనకు అవి తెలియజేస్తాయి. 30 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికే 30 ఏళ్ళుగా నరకయాతన పడే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆ రోజు జాతకాల కలవనటువంటి ఇద్దరు జంట అవడమే ఈరోజు దువ్వాడ శ్రీనివాస్ పాలిట శాపంగా మారిందనుకోవచ్చు. నిజం, జాతకాలు కదలలేదు. నిజంగా జాతకాలు ఉంటాయో లేదో నాకు తెలియదు, కానీ మాకు చెప్పారు అప్పుడు, మీ జాతకం కుదరలేదు, మీరు ఉండరు, ఉన్నా నిత్యం మీలో గొడవలే ఉంటాయన్నారు. అమ్మో, ఎంత ఫ్యాక్ట్ నేను చూశానంటే 30 ఏళ్ళు కూడా నరకమే చూశాను. ఈ మాటలు వాళ్ళు కూడా చెప్పారు. రాఘవరావు అనేవాడు 96లోనే శ్రీని విడిచిపెట్టేసి వచ్చాయని మా నాన్న చెప్పాడని వాణి చెప్పింది. అలాగే అంటే మొదటి సంవత్సరంలోనే వచ్చేయమని చెప్పాడంట. పెళ్లికి ముందే గొడవలు జరిగాయని ఆయనే చెప్పాడు. ఇవన్నీ ఏంటంటే గొడవలతోనే జరిగింది, గొడవలతోనే సమాప్తం అవుతుంది. ఇది అందరి కుటుంబ వ్యవస్థలాంటి మా కుటుంబ వ్యవస్థ కాదు. మా కుటుంబంలో ఏంటంటే వాణికి అహంకారం, అహం, డబ్బుంది నాకు, నేను కోటీశ్వరాలని, నువ్వెవడివి, లుంగీగాడివి, లుంగీ షర్ట్తో వచ్చావు, మీ నాన్న రైల్వే ఎంప్లాయీ, మా నాన్న నిజమే రైల్వేలో సెక్షన్ ఇంజనీరు, మాకు చక్కగా బాగా చదివించాడు, నాకు ఎంఏ ఇంగ్లీష్ చేసి లా చేయించాడు. ఆ రోజుల్లో చేయించి ధైర్యము, నీతి, నిజాయితీ అప్పచెప్పాడు. అదే మాకు ఇచ్చిన ఆస్తి. ఆస్తితోనే ఇంతవరకు వచ్చాను. మరి మా నాన్నని విమర్శిస్తుంది, మా తల్లిని విమర్శిస్తుంది, నా తల్లిని అనకూడరని అనరాని మాటలంటది. నా తల్లి ఒకరోజు కూడా 30 ఏళ్ళ గుమ్మానికి రాల, నా గుమ్మానికి. ఇంతలా వివాద ఎలకా పిల్ల కొట్టుకున్న మీ దాంపత్యంలో ఇద్దరు పిల్లలు ఆనిముత్యాలు. వాళ్ళు కూడా ఉన్నత చదువులు చదవడానికి భార్యాభర్తలు ఇద్దరు సహకారం లేకపోతే ఆ పిల్లలు డాక్టర్లు అయ్యేటటువంటి పరిస్థితుల్లో ఆ వాతావరణ పరిణామాలు ఉండేవి కాదు. మీ మధ్యన ఈ కలహాల పరంపరలో ఆ పిల్లల్ని అంతలా ఉన్నత చదువులు చదివించడం ఎలా, ఏ అంశం దోహదపడింది? అంటే నేను ఒకటే సార్, నాకు డే 1 నుంచి కూడా ఈ సమస్యలు ఉన్నాయి. పెళ్ళి కాకముందు నుంచి కూడా ఉన్నాయని చెప్పాను కదా, ఉన్నాయి. పెళ్ళి అయిన తర్వాత కూడా వచ్చిన సమస్యల్ని నేను ఒక ఆశయంతో బ్రతికాను. ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలి, గౌరవప్రదమైన స్థాయికి వెళ్ళాలి. ఏదో ఉద్యోగం చేసుకొని నమస్కారం పెట్టుకొని బ్రతికే లైఫ్ నాకు వద్దు, ఏదో మంచి స్థాయికి వెళ్ళాలని చాలా రంగాల్లో ప్రయత్నించి రాజకీయ రంగంలో తీసుకుని వ్యాపార రంగాలు కూడా బాగుండాలని చిన్నప్పటి నుంచి ఒక ఆలోచన. 22 సంవత్సరాలకి బిజినెస్ స్టార్ట్ చేశాను నేను, పెళ్లికి ముందే. కానీ వాళ్ళ కుటుంబంతో పరిచయం అయిన తర్వాతే దువ్వాడ శ్రీనికి ఒక ఐడెంటిటీ వచ్చింది, రాజకీయాలకు ఒక గుర్తింపు వచ్చింది, వ్యాపారానికి కూడా పెట్టుబడి. మీరు అద్దెంట్లో కూడా అద్దె కట్టి బియ్యం, పప్పు, ఉప్పులు కూడా పంపించానని రాఘవరావు గారు బాహాటంగా చెప్పారు. ఇంకో మాట కూడా చెప్పాడు, విద్యా సంస్థలు ఉండేవి, కాలేజీలు, ఏదో నేను తప్పు చేశాను అనేది చెప్తున్నాడు. మరి ఆ మాట మర్చిపోయాడు లీగల్గా. నేను పెళ్ళి నాకు ఎప్పుడైంది 94లో. విద్యా సంస్థలు ఎప్పుడు పెట్టానో తెలుసు సార్? 92లో పలాసలో ఒక పెద్ద ట్యూటోరియల్స్, మెలియాపుట్టి, పాతపట్నం, సారాకోట్లో ప్రైవేట్ జూనియర్ కాలేజెస్, మొత్తం 800 దాటి నా దగ్గర స్ట్రెంగ్త్ ఉండేది. నా వయసు అప్పుడు ఎంతో తెలుసు సార్? మహా అయితే 23-24 సంవత్సరాలు ఉంటూ ఉంటాను. ఆ వయసుకే ఒక 800 మంది విద్యార్థులు నడిపించే అకాడమిషియన్గా నేను ఉన్నాను అంటే, నేను లాడ్జికి 350 రూపాయలు కట్టుకోలేనా? నేను లుంగీ షర్ట్తో ఉన్నానా? నీ అంత ఆస్తి లేకపోవచ్చు, కానీ లాడ్జికి బిల్లు కట్టలేని పరిస్థితి, లుంగీ షర్ట్గా ఇలా ఉండడం, నువ్వు నాకు పప్పులు ఉప్పులు పంపిస్తే బ్రతకడం,
అంత నీచమైన పరిస్థితి. నువ్వు పెద్దోడివి, 80 సంవత్సరాలు వృద్ధుడివి, నా స్వంత ఆస్తి మీదకి నువ్వు వచ్చి కూర్చున్నావంటే సిగ్గు లజ్జ ఏమైనా ఉందా? ఇది నా ఆస్తి, నీకు ఎంత ధైర్యం? నీ ఆస్తి నేను ఎప్పుడైనా ముట్టానా, చూసానా, నాకేమైనా ఎప్పుడైనా ఇచ్చావా? నాకు నేను కష్టపడి సంపాదించుకున్నటువంటివి ఇవన్నీ. ఇంకో మాట కూడా ప్రస్తావించారు, నా దగ్గర మాత్రం విధేయుడిగా ఉంటూనే నన్ను మోసం చేసినటువంటి దువ్వాడ సీన్ తాలూకు అసలు రంగు ఈవేళ నేను కళ్ళారా చూస్తున్నాను. అసలు రాఘవరావు అసలు రంగు ఒకసారి మైక్ పట్టుకొని అడగండి. వ్యభిచారి, వ్యసనపరుడు, వారం 10 రోజులు హోటల్కి వెళ్ళాడంటే తిరిగి రాడు. ఈ ఇంటికే ఆడాళ్ళని తెచ్చి సొంత ఇంట్లోనే కూర్చోబెట్టుకునే వ్యభిచారి. ఇది కాదని ఏ ఒక్కరికైనా టెక్కల్లో ఒక్కడి చేత అనిపించండి రాఘవరావుకి ఇల్లీగల్ కాంటాక్ట్స్ లేవని, జీవితంలో విపరీతమైన ఇల్లీగల్ కాంటాక్ట్స్ లేవని చెప్పమనండి. మరి ఆయనకు పుట్టిన కూతురుగా, ఆయనకు వచ్చిన అల్లుడుగా, మరి ఆ కూతురే అంటది మా ఆయనకి ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఎప్పుడు లేవు, ఎప్పుడు తప్పు చేయలేదు, బాగా చూసేవాడు, బాగా చేసేవాడు, మందు లేదు, వ్యసనం లేదు, తప్పులు లేవు, జూదం లేదు, ఏవీ లేవు. నిజమే, నాకు ఏవీ లేవు. మరి ఇన్ని లేనప్పుడు తండ్రి చేసిన తప్పుని ఎప్పుడూ ఎదిరించలేపారు. మరి తండ్రి చెయ్యని తప్పుని నా పిల్లల చేత ఎలా ఎదిరించేటట్టు చేస్తున్నారు? గతాన్ని తవ్వుకుంటూ పోతున్నారు. 6 రోజులు కావస్తోంది. భార్య అదేవిధంగా పిల్లలిద్దరు ఇక్కడే ఉన్నారు, వాళ్ళ అంగట్లో, మీరు ఇంట్లో. మీరు ఏదైతే ప్రాణాలను కాపాడారో మీకు అండగా నిలిచినటువంటి ఈవేళ మాధురి పరిస్థితి హాస్పిటల్లో విషమంగా ఉంది. ఇటువంటి పరిణామాల్లో కూడా బయటికి వెళ్ళే పరిస్థితులు లేనటువంటి పరిణామాలు శ్రీనివాస్ ఎదుర్కొంటున్నారు. అంటే తను ఏంటంటే సార్, రహస్యంగా కుటుంబం అంటే ఏంటి, 4 గోళ్ల మధ్య ప్రశాంతంగా పరిష్కరించుకోవడం. భార్య తప్పు చేసినా, భర్త తప్పు చేసినా పరిష్కరించుకొని ఈ భారతదేశంలో కుటుంబాలు వెళ్తున్నాయి. అలా కాకపోతే ఒక్క కుటుంబం కూడా దువ్వాడవాణిలాగే ప్రతి ఆడది ఉంటే, ప్రతి ఆడది అలాగే అనుకుంటే ఒక్క కుటుంబం నిలబడదు, ఒక్క మగాడు కూడా ఇంట్లో ఉండలేడు. కానీ ప్రతి ఆడది భారత